స్వగ్రామం ఏ సార్? షేరి అప్పారెడ్డిపల్లి అని చిన్న గ్రామము, వెల్దండ మండలము, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా. నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నారు. అమ్మ నాన్న ఏం చేసేవారు సార్? అమ్మ హౌస్ వైఫ్, నాన్న గవర్నమెంట్, అంటే మాది రైతు కుటుంబము. నాన్న పేరు సార్? నాన్న రామ్ రెడ్డి గారు, చల్లా రామ్ రెడ్డి గారు. ఇంజనీరింగ్లో సీట్ వస్తే కూడా ఆ రోజులలో వ్యవసాయం చేయాలనే ఇంట్రెస్ట్తో ఇంజనీరింగ్ సీట్ వదులుకొని అగ్రికల్చర్ బీఎస్సీ చేయడం జరిగింది. ఏజీబీఎస్సీ చేసినారు. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం రావడం జరిగింది. గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ కూడా అయినారు. అమ్మ పేరు సార్? శోభారాణి, హౌస్ వైఫ్. ఎంతమంది సంత? మీరు ఎంతమంది? నేను, నాకు శ్వేత అని చెల్లెలు. మా చెల్లెలు, మా బావగారు, వారందరూ కూడా హైదరాబాద్లోనే ఉంటారు. సాఫ్ట్వేర్. మీ నాన్న వ్యవసాయదారుడు, బీఎస్సీ అగ్రికల్చర్, ఉన్నత విద్యావంతుడు, అమ్మ హౌస్ వైఫ్. అంటే రాజకీయాల వైపు మీ దృష్టి ఎప్పుడు మళ్ళీందంటే చిన్నతనం నుంచే మీకు రాజకీయాల వైపు ఆసక్తి ఉండిందా? ఎట్లా? ఆసక్తి అయితే ఉండింది నాకు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఫాదర్ భట్టు రుక్మారెడ్డి గారని, అరే పదవులు పెద్దగా చేపట్టకపోయినా కానీ ప్రజలలో వారికి చాలా బలం ఉండేది. రుక్మారెడ్డి గారు అంటే నీతి నిజాయితీకి మారుపేరు, ముక్కుసూటి మనిషి, ప్రజల కోసం ఏమైనా చేస్తారనే పేరు తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ వాది మా తాతగారు రుక్మారెడ్డి గారు. వారికి నాకు అంటే చిన్నప్పటి నుంచి వారికి నేను బాగా అటాచ్డ్గా ఉన్నాను. వారు నిత్యం ప్రజలతో ఉండేవారు. సో బహుశా వారితో ఉన్న అటాచ్మెంట్, వారి జీవన శైలి, వారి వ్యవహారం చూసి నాకు తెలియకుండానే నాలో ఆ రాజకీయ బీజాలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. అంటే మీ ప్రాథమిక విద్య అంతా అక్కడే ఆ పల్లెలో జరిగిందా, పక్కకు వచ్చారు అక్కడ? అంటే నేను మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ట్రాన్స్ఫర్స్ రెగ్యులర్గా అవుతుంటాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అంటే రెగ్యులర్గానే అనొచ్చో లేదో కానీ 2-3 సంవత్సరాలకు ఒకసారి అటు ఇటు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఊరికే స్కూల్లో మార్చడం బాగుండదనే ఉద్దేశంతో ఇనిషియల్గా హైదరాబాద్లో చదువుకున్నాను 6th క్లాస్ వరకు. తర్వాత 7th నుంచి నేను లిటిల్ ఫ్లవర్ స్కూల్లో, అంటే నేను ఎన్ని స్కూళ్ళు మారినానంటే తర్వాత ఫస్ట్ సెయింట్ డామినిక్స్ అనే ఒక స్కూల్లో, దాని తర్వాత లిటిల్ ఫ్లవర్ హై స్కూల్, దాని తర్వాత స్ప్రింగ్ డేల్స్ పబ్లిక్ స్కూల్, అదైన తర్వాత 7th క్లాస్ నుంచి నార్కట్పల్లి నల్గొండ జిల్లాలో శ్రీ విద్యాపీఠ అనే స్కూల్లో 7th నుంచి 10th వరకు శ్రీ విద్యాపీఠలోనే చదివినాను. నా 10th శ్రీ విద్యాపీఠ నుంచే పాస్ అవుట్ అయ్యాను. ఇంటర్మీడియట్ ఎక్కడ వెళ్ళారు సార్? ఇంటర్మీడియట్ వాస్తవానికి అంటే నా ఎడ్యుకేషన్, నా జీవితం మొత్తం కూడా ఫెయిల్యూర్ సక్సెస్తో ముడిపడినటువంటిది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను ఎంపీసీతో చదివినాను. రత్న జూనియర్ కాలేజ్లో ఎంపీసీతో చదివి, అంటే ఇక చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నేను ఫెయిల్ అయినాను ఎంపీసీలో. నాకేమో డాక్టర్ కావాలని ఉండే. మా ఫాదర్ ఏమో అరే మన మధ్యతరగతి కుటుంబం కదా, నా మీద నమ్మకం లేకుండే. వీడేం చదువుతాడు, వీడు ఎంబీబీఎస్ సీట్ అంటే బాగా కష్టపడాలి, దాంట్లో ఫార్వర్డ్ క్యాస్ట్ కదా, మంచి ర్యాంక్ వస్తే తప్ప ఎంబీబీఎస్లో సీట్ రాదు, వీడు సీట్ తెచ్చుకోకపోతే డొనేషన్, మనం మధ్యతరగతి కుటుంబాల వల్ల మనం డొనేషన్ కట్టలేము, వాడి జీవితం అంటే నా మీద ప్రేమతోటి వాడి జీవితం నాశనం చేసుకుంటాడు అని బలవంతంగా, నాకు ఇష్టం లేకపోయినా ఎంపీసీ గ్రూప్ తీసుకునేటట్టుగా చేసినారు. సో ఇంటర్మీడియట్ జాయిన్ అయినాను. నాకు ఇక నచ్చని పని మనం చేయలేము, నచ్చితేనే, అంటే మనకు నచ్చితేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయినాను. మొత్తం ఫెయిలా? ఇక మొత్తం ఫెయిల్ అవన్నీ నాతో ఎందుకు చెప్పిస్తారు మీరు ఇప్పుడు? మొత్తం ఫెయిలా, ఒకటి ఫెయిలా ఇట్లా ఏదో అనుకోండి మీరు, ఏదో ఒకటి. సో ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అందరు కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా రిలీజ్ అయినారు, వీడిగా మొండోడు ఉన్నట్టున్నాడు, ఇక వీడి కర్మ వీడిని వదిలేసేద్దాము, పాడైతే వీడే పాడు. మొండితనం అనేది అప్పటి నుంచి వచ్చింది, ఇప్పుడేమో ప్రజల నుంచి వచ్చిన మొండితనం అన్నారు. మొండితనం అనేది అప్పటి నుంచే వచ్చింది. బహుశా మా తాతగారిని చూసి వారి నుంచి వచ్చిందేమో అనుకుంటున్నాను. మీ తాతగారు ఏం మొండి అంటే ఏది కరెక్ట్ అయితే దానికి ఏ స్థాయికైనా వెళ్ళి కట్టుబడి ఉండేవారు. రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రైట్, అవుతుందంటే అవుతుంది, కాదంటే కాదు, ముక్కుసూటి మనిషి. మీ దృష్టిలో బైపీసీ రైట్, ఎంపీసీ రాంగ్, రైట్, ఎంపీసీ రాంగ్. బైపీసీ రైట్ రాంగ్ అని కాదు, బైపీసీ నాకు నచ్చింది అంతే, అది రైట్. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను కాబట్టి బైపీసీ రైట్. సో తర్వాత మళ్ళీ బైపీసీలో జాయిన్ అయ్యి, అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు ఒక. మీకేం ఇది అనిపించలేదు, మీ ఫ్రెండ్స్ అంతా సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయి మీరు మళ్ళా ఫస్ట్ ఇయర్? ఇక కొన్ని అంటే ఒకసారి ఒక తప్పు జరిగిన తర్వాత ఆ తప్పునైతే సరిదిద్దుకోవాలి కదా. ఇంకా పెద్ద తప్పు జరగడం కన్నా ఆ చిన్న తప్పుతో దాన్ని సెట్ చేసుకుంటే బెటర్ కదా. దెన్ నేను మళ్ళీ బైపీసీ తీసుకొని అదే కాలేజ్లోనా? అదే కాలేజ్లో కాదు, రెసిడెన్షియల్ కాలేజ్. మా ఫాదర్ ఫ్రెండ్ ఒక కాలేజ్ పెట్టినారు, డాక్టర్ అలుకా జయేంద్ర రెడ్డి జూనియర్ కాలేజ్ అని, చింతపల్లి అనే ఒక ఊర్లో.
ఉస్మానియాలో ప్రొఫెసర్గా ఉండేవారు. వారు ఒక కాలేజ్ పెట్టినారు చింతపల్లి అనే ఊర్లో. చింతపల్లి అడవులు అంటుంటారు అదేనా? అడవులు ఏం కాదు, ఊరు మామూలుగా ఎప్పుడు అంటారు చింతపల్లి అడవులు, సినిమాలో చింతపల్లి అడవులకు ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడ ఆ కాలేజ్లో బైపీసీ తీసుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆ కాలేజ్ నాకు ఎందుకో అక్కడ నచ్చక మళ్ళీ హైదరాబాద్ సెకండ్ ఇయర్ హైదరాబాద్లో శ్రీ చైతన్య కాలేజ్లో చేసినాను. అండ్ దెన్ ఎంబీబీఎస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రాస్తే ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, 181 ర్యాంక్ వచ్చింది. గాంధీ మెడికల్. ఇంటర్మీడియట్ స్కోర్? ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అంటే అంత గొప్ప పర్సంటేజ్ ఏం రాలేదు, సమ్ 80% ఏదో వచ్చినట్టు. 80% అంటే అప్పట్లో గొప్ప పర్సంటేజ్. ఇప్పుడు అందరు కూడా 90-95% వచ్చే కాలం ఇది. 80% అప్పుడు పర్సంటేజ్ ఇప్పుడు అందరికీ వస్తారండి, అప్పుడు గ్రేటే కదా. అప్పుడు మీరు ఇంటర్మీడియట్? నేను 99లో ఎంబీబీఎస్ జాయిన్ అయినాను. 1 ఇయర్ లాంగ్ టర్మ్ చేసినాను, అంటే 98, 96, 97. ఓకే ఓకే, అప్పుడు మంచి పర్సంటేజ్ లేండి. 80% అంటే మంచి పర్సంటేజ్, మంచి పర్సంటేజ్. ఓకే, 181 ర్యాంక్ వచ్చింది. అంటే నా ఎంసెట్ అప్పుడు 2 ర్యాంకులు ఇచ్చినారు. ఫస్ట్ 181 ర్యాంక్ ఇచ్చినారు, తర్వాత లోకల్ ర్యాంక్, స్టేట్ ర్యాంక్ అనేది మిస్టేక్ జరిగింది. స్టేట్ ర్యాంకే 181. తర్వాత ఏదో 2-3 క్వశ్చన్స్ డిలీట్ చేసినారు. డిలీట్ చేసిన తర్వాత మార్కులు అన్నీ వచ్చినాయి కానీ ర్యాంక్ పెరిగింది నాది. 251 ర్యాంక్ నాకు యాక్చువల్గా సీట్ వచ్చింది 181 ర్యాంక్తో కాదు, 251 ర్యాంక్తో నాకు సీట్ వచ్చింది. గాంధీ మెడికల్ కాలేజ్లో వచ్చింది, హైదరాబాద్లో. అంటే ఎంపీసీ ఫెయిల్ అయినా కూడా మీరు మంచి ర్యాంక్తో మంచి కాలేజీలో సీట్ తెచ్చుకున్నారు. అందుకే ఎలా ఫీల్ అయ్యారు? అంటే అంతకన్నా హ్యాపీగా కొడుకు చెడిపోతాడు అనుకున్న కొడుకు మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఎవరైనా కానీ ఆబ్వియస్గా ఫీల్ హ్యాపీ. సరే, మరి మీరు అంత కసితో ఎంపీసీ చదివి ఫెయిల్ అయ్యి అది రాంగు ఇదే రైటు అని బైపీసీ చేరి మళ్ళీ మంచి ర్యాంకు తెచ్చుకొని గాంధీ మెడికల్ కాలేజ్లో చేరారు. రాజకీయాల వైపు మళ్ళీ ఎందుకు చూశారు? అంటే అది అంటే నేను ప్లాన్ చేయలేదు రాజకీయాల వైపు రావాలని. అంటే దీనికి సమాధానము నేను బైపీసీ ఎందుకు తీసుకున్నాననే దాంట్లో సమాధానం వస్తుంది. నేను డాక్టర్ కావాలనుకున్నా. ఎందుకు డాక్టర్ కావాలనుకున్నానంటే అంటే నాకున్న కొంచెం జ్ఞానంలో, మనం ఊర్లలో ఉండేవాళ్ళం, హాలిడేస్లో ఊర్లలోకి పోయేవాళ్ళం, పేదవాళ్ళతోటి ఇబ్బందులు ఉండే వాళ్ళతో కలిసేవాళ్ళం. సో నాకు ఉన్నటువంటి కొంచెం పరిజ్ఞానంతో ఏమనిపించేదంటే అప్పుడు 10 మందికి సహాయం చేసే వృత్తి ఏంటంటే డాక్టరు. జనరల్గా చిన్నపిల్లలు కూడా అదే అనుకుంటాం మనం. ఇంజనీర్ ఏం చేస్తాడో మనకు తెలియదు, సైంటిస్ట్ ఏం చేస్తాడో మనకు తెలియదు, ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తాడో మనం ఒక లిమిటెడ్ థింకింగ్ ఉన్నప్పుడు మనకు తెలియదు. సో అప్పట్లో డాక్టర్ దగ్గరికి అయితే మనం పోతాం కదా, చిన్నప్పటి నుంచి పోతాము. సో 10 మందికి సేవ చేసేవాడు ఎవరు అంటే డాక్టర్ అనే ఒక అభిప్రాయం ఎందుకు వచ్చింది. కాబట్టి నేను డాక్టర్ కావాలనుకున్నాను. డాక్టర్ కావాలంటే బైపీసీ, కాబట్టి బైపీసీ తీసుకోవాలనుకున్నాను అది. సో ఒకసారి మెడికల్ కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత అందరికి కూడా స్కూలింగ్ ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. ప్రొఫెషనల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత సమాజాన్ని చూస్తాము, డిఫరెంట్ రీజియన్స్లో నుంచి. ఇప్పుడు స్కూల్లో ఉంటే మన ఏరియా వాళ్ళే ఉంటారు, ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా మా అంటే కొంచెం పక్క ఏరియా వాళ్ళు ఉంటారు. అదే ప్రొఫెషనల్ కాలేజ్లోకి వచ్చిన రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం నుంచి అందరు కూడా. సో మన థింకింగ్ పర్స్పెక్టివ్ పెరుగుతుంది, బ్రాడ్ పర్స్పెక్టివ్ వస్తుంది. అప్పుడు ఏం ఆలోచన వచ్చింది, డాక్టర్ అయితే 1000 మందికి సేవ చేయొచ్చు, అదే రాజకీయ నాయకుడిగా ఉంటే లక్షల మందికి సేవ చేయొచ్చు అనే ఒక థింకింగ్, ఒకలాంటి థింకింగ్ వచ్చింది ఒక వైపు. చిన్నప్పటి నుంచి మా తాతగారిని చూస్తున్నాను. ఈ అదే పొలిటీషియన్, సమితి ప్రెసిడెంట్గా చేసినారు, ఎమ్మెల్యే కూడా పోటీ చేసినారు, కానీ గెలవలేదు, కానీ ఎమ్మెల్యేగా అయితే పోటీ చేసినారు. వారిని చూడడం జరిగింది. వారు కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఈ 3 రంగులు ఎప్పుడు కనిపించేవి. సో పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటి, అంటే తెలియకుండానే, వితౌట్ ఎనీ రీజనింగ్ ఏం లేదు. మన పెంపకం ద్వారా మనకు కొన్ని మనకు వస్తుంటాయి, పెద్దల పెంపకం ద్వారా కొన్ని మనకు సంక్రమిస్తుంటాయి. తాతగారిని చూడడము, తర్వాత నాకు ఎంబీబీఎస్ చేస్తే కొంతమందికి సేవ చేయొచ్చు, అదే పొలిటీషియన్ అయితే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే ఒక భావన ఉండింది. ఈలోపు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ తరఫున కేశవరావు గారి నాయకత్వంలో పాదయాత్ర, కేశవరావు గారు యాత్ర చేస్తున్నారు, గాంధీ శాంతి సందేశ్ యాత్ర అని. నేను అప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్లో ఉన్నాను. సో ఆ సందర్భంలోనే నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కేశవరావు గారు గాంధీ శాంతి సందేశ్ యాత్రను ఒక యాత్ర చేస్తున్నారు. ఆ యాత్రకు సంబంధించి మా కాలేజీలో సీనియర్ సీనన్న అని పీసీసీ డాక్టర్ సెల్లో ఉన్నాడు. ఒకరోజు వచ్చి
ఏదో గాంధీ శాంతి పీసీసీకి ప్రెసిడెంట్ గారు ఏదో యాత్ర చేస్తున్నారు, మెడికల్ టీంలో నేను లీడ్ చేస్తున్నాను, వై డోంట్ యూ జాయిన్ అస్, మెడికల్ టీంలో ఉండొచ్చు కదా అని అంటే, అరే ఇదేదో కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, యాత్ర అంటున్నారు, మొత్తం రాష్ట్రం కూడా తిరగవచ్చు కదా, చూడొచ్చు అసలు వాట్ ఈజ్ ఇట్ అనేది తెలుసు అని నేను ఓకే అని చెప్పి ఆ యాత్రలో ఎండలో యాత్రలో మెడికల్ టీంలో ఓకే నా పేరు ఇవ్వు నేను కూడా వస్తా అని చెప్పడం జరిగింది. అయితే ఒక రోజు తర్వాత ఎవరైతే నన్ను తీసుకెళ్ళినారో సీనన్ అనే రాకుండా పోయినారు. అంటే వేరే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వడం వల్ల, పర్సనల్ రీజన్స్ వల్ల. సో ఇక నేనే ఆ యాత్ర మొత్తం కూడా పీసీసీ ప్రెసిడెంట్ గారు కేశవరావు గారికి వారికి మెడిసిన్స్ ఇస్తూ వారికి యాత్రలు నడుస్తుంటే కాళ్ళకి బొగ్గలు వచ్చేవి, వారికి చిన్న చిన్న ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అవన్నీ చూసుకునేవన్నీ. సో ఆ యాత్రలో ఎవరికన్నా సన్ స్ట్రోక్ వచ్చినా పెద్ద ట్రీట్మెంట్ అని కాదు కానీ చిన్న చిన్న అవన్నీ కూడా చేశాను. అట్లా కాంగ్రెస్ పార్టీ అంటే డైరెక్ట్గా నేను ప్లాన్ చేయకపోయినా కానీ డైరెక్ట్ స్థాయి లీడర్షిప్ తో డైరెక్ట్ అటాచ్మెంట్ నాకు ఏర్పడింది. పీసీసీ ప్రెసిడెంట్ గారు కేశవరావు గారి ద్వారా. అయ్యా సీనన్న ఆయన లేకపోయినా మీకు ఏర్పడిపోయింది. నేను పర్టికులర్ సీనన్న పేరు చెప్పాలని మరి సీనన్న గారి ద్వారా మీకు అట్లా మార్గం సుగమమైంది అక్కడ. అంటే అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది గచ్చిబౌలిలో. ఎప్పుడు కూడా దేశం మొత్తంలో ఎక్కడికి పోయినా కానీ హైదరాబాద్ అనగానే కాంగ్రెస్ వాళ్ళు మీ దగ్గర ప్లీనరీ చేసినారు, చాలా బ్రహ్మాండంగా చేసినారని చెప్తారు. ఆ ప్లీనరీ అదే సమయంలో జరిగింది. అప్పటికి అంటే నాకు కంప్యూటర్ యూజ్ చేయడం కానీ ఆ రోజులలో కూడా కొంచెం టెక్నాలజీ ఫ్రెండ్లీ ఉండేవాడిని నేను. అప్పట్లో ఫస్ట్ టైం కంప్యూటరైజ్డ్ ఐడి కార్డ్స్ ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీలో. ఆ యొక్క యూనిట్ సంబంధించి ఒక కోర్ టీం ఏర్పాటు చేసినారు. ఎందుకో కానీ అప్పుడు నా పేరు దాంట్లో పెట్టినారు. సో ఆ విధంగా ఆ ప్లీనరీలో నేను పనిచేయడము, ఆ విధంగా కేశవరావు గారితో అలానే కేవీపీ రామచంద్రరావు గారితో పరిచయం ఏర్పడడం జరిగింది. తర్వాత పురుషోత్తం రావు గారు అని నా గురువు లాంటి వారు, తెక్కలపల్లి పురుషోత్తం రావు గారు అని మాజీ మంత్రి గారు. సో వీళ్ళందరితో సంబంధాలు ఏర్పడడం వల్ల డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి లీడర్షిప్తో ఇంటరాక్షన్ ఏర్పడడం వల్ల నాకు కాస్త ఈజీ అయింది నా పొలిటికల్ కెరీర్ సంబంధించి. అదే సమయంలో ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ప్రెసిడెంట్ని మార్చి కొత్త వారిని అపాయింట్ చేయాలనే డిస్కషన్ జరుగుతున్న రోజు రవి, ఆ యాత్ర జరుగుతున్నప్పుడు, ఆ ప్లీనరీ జరుగుతున్నప్పుడు. అప్పుడు కేశవరావు గారిని ఢిల్లీ నుంచి ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్కి పేరు పంపించాలని అడిగినప్పుడు రోజు నేను కనిపించేవాడిని, ఆయనకు ట్రీట్మెంట్ చేసేవాడిని. ఎవరో ఏంది నిజంగా స్టూడెంట్, ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉన్నాడు కదా, సిన్సియర్గా పనిచేస్తాడు, కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు, మంచి పిల్లోడు, ఈ పిల్లోడినే పంపిస్తే అయిపోయింది కదా ఎన్ఎస్యూ స్టేట్ ప్రెసిడెంట్. అసలు ఎన్ఎస్యూ అంటే చాలా పెద్దది. అసలు రాహుల్ గాంధీ కంట్రోల్ నడిచేది కేంద్రం నుంచి, అది మొత్తం అంతా సెంట్రల్లో ఇది ఉంటుంది. అసలు మీరు ఇంకా స్టూడెంట్ అయినా మీరు ఎంత అంతగా ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? అంటే రాహుల్ గాంధీ గారు కూడా అప్పట్లోనే ఇనిషియల్ స్టేజెస్, రాహుల్ గాంధీ గారు 2005, 2006లో పాలిటిక్స్లో అంటే యాక్టివ్ రోల్ తీసుకునే రోజులలో. సో ఆ రోజు అంటే నా ప్రొఫైల్ చూసి అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ లో పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేయగలుగుతున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు అని ఆ బ్యాక్గ్రౌండ్లో. అలానే గాంధీ మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా కాలేజ్ యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యేవాడిని. ఈ యాత్రలో పార్టిసిపేట్ చేసిన తర్వాత పార్టీ ఐడియాలజీని కాలేజీలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసేవాడిని. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మరి నిజంగా స్టూడెంట్ని కాబట్టి లీడర్షిప్ అందరు కూడా ఈ పిల్లోడైతే బాగుంటుంది అని రాజశేఖర రెడ్డి గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఎంబీబీఎస్ చేసినారు కాబట్టి కేవీపీ గారు రాజశేఖర రెడ్డి గారికి సజెస్ట్ చేయడం జరిగింది ఈ పిల్లోడైతే బాగుంటుంది అని. తర్వాత మాకు ఎంపీగా మల్లు రవి గారు ఉండేవారు. మల్లు రవి గారు కూడా నాకు ఎప్పుడు చెప్పకుండా వారంతకు వారే రాజశేఖర రెడ్డి గారికి వంశీ అయితే బాగుంటుందని నాకు ఎవరో చెప్తే తెలిసింది. మల్లు రవి గారు రాజశేఖర రెడ్డి గారికి చెప్పినారు విషయం అని రవి గారు నాకు ఎప్పుడు కూడా చెప్పలేదు. సో ఆ విధంగా ఎన్ఎస్యూలోకి రావడం, స్టేట్ ప్రెసిడెంట్ అవ్వడం, తర్వాత అంతా ఏం జరిగిందో ఓపెన్ పుస్తకం లాంటిది నా పొలిటికల్ కెరియర్ అంతా కూడా. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీ చంద్ర రెడ్డి, లెజిస్లేటర్ ఫ్రమ్ కల్వకుర్తి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తెలంగాణ స్టేట్. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.